అమ్మ ఈ మధ్య కాలంలో మనకి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత అని ఒక ఆవిడ కనిపిస్తున్నారు. నేను విన్న ప్రకారం అఘోరీ మాతలు నాగసాధువులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు కవచం కట్టుకొని ఉంటారు, వాళ్ళు పూర్తిగా అడవుల్లో ఎక్కడో గుహల్లో ఉంటారు అనేది నేను విన్నాను. కానీ ఈవిడని చూస్తుంటే మాత్రం నేను విన్నదానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇలా కూడా ఉంటారా? నిజంగా ఆవిడ అఘోరీ మాతేనా అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు, ఒకవేళ వీడియోస్ ఏవైనా. అసలు ఏంటి? మనమమ్మ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనే ఒక సామెతను తీసుకున్నట్లయితే, నేను ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకుంటే నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వైబ్రేషన్ని బట్టి చెప్పగలను. ఓకే, మనం వీడియోస్ చూసి ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని మనం అంచనా వేయకూడదు, అది తప్పు. ఇంకొకటి అయితే అఘోరీలకు ఉండాల్సినటువంటి లక్షణాలు అయితే నాకు తెలుసు కొంత గురువుల ద్వారా. అఘోరీలు చేతిలో కపాలాలు ఎందుకు పెట్టుకుంటారు అనే విషయం మీద నాకు ఒక ఐడియా ఉంది. ఓ మనిషి చనిపోయినప్పుడు, పెళ్లి కాకముందు చనిపోతే వాళ్ళకి చాలా కర్మలు ఉంటాయి కదా, వాళ్ళని సమాధి చేస్తారు. అటువంటి వాళ్ళ సమాధిలో తీసుకొని కపాలాన్ని తీసుకొని వీళ్ళు భోజన పాత్ర కింద చేసుకుంటారంట. ఓకే, అంటే చాలా కర్మలు ఉంటాయి కదా, అటువంటి వారి కపాలాన్ని తీసుకుని భోజన పాత్ర చేసుకోవటం, దాంట్లో భుజించడం, దాంట్లో మద్యాన్ని స్వీకరించడం, దాంతో శివుడికి అభిషేకాలు చేయడం ద్వారా ఆ కపాలానికి మోక్షం వస్తుంది.